ఏడుపు అనేది ముందు అసలు నేను కూడా దానికి ఏమీ అతీతం కాదు. ఎన్ని కబుర్లు చెప్పినా మనని ఎవరైనా అవమానించినప్పుడు ఫస్ట్ వచ్చే కన్నీళ్ళు, తర్వాత తిడతామేమో. నాకు కూడా నువ్వు అన్నావు కదా యంగేజ్లో వచ్చారు కదా అని చెప్పి, యంగేజ్లో మరి మా ఇంట్లో వంట ఎవ్వరు సినిమా ఫీల్డ్లోకి రాలేదు, ఎవ్వరు కనీసం రైటర్స్గా కూడా లేరు. మాకు అంత కొత్త ఫీల్డే, నాకు అసలు తెలియదు. మగవాళ్ళు అన్నయ్యలు మామయ్యలు ఇంట్లో, మహా అయితే నేను పనిచేసిన స్కూల్లో సార్లు, వీళ్ళు తప్పించి బయట ప్రపంచంలో మగవాళ్ళు ఎలా మాట్లాడతారు, సినిమా ఫీల్డ్లో ఎలా ఉంటారు, ఇవన్నీ మనకి తెలియవు కదా. సో అది ఎలా ఫేస్ చేయాలి అని అంటే, ఏదైనా మాట్లాడుతుంటే మనకి మనసుకి ఇష్టం లేకపోతే బటబట కన్నీళ్లు గార్చడం. ఆ తర్వాత అది మానుకున్నాను. కొంతమంది పెద్దలతో నాకు పరిచయం అయిన తర్వాత ఒకసారి నాతోటి ఒక వ్యక్తి నన్ను చాలా హ్యూమిలేట్ చేస్తున్నాడు అని చెప్పి ఏడ్చేస్తే అల్లు అరవింద్ గారు అన్నారు, ఎవరూ నన్ను హ్యూమిలేట్ చేయలేరు అనేంత సుపీరియారిటీ కాంప్లెక్స్ నీకు రావాలి కదండి, అది సాధించు. అసలు ఎవడు నన్ను ఏమీ అసలు కొంచెం కూడా హర్ట్ చేయలేడు అనుకునే సుపీరియారిటీ కాంప్లెక్స్ నీ మనస్సులో ఉంటే ఎవడు ఏం మాట్లాడినా ఎఫెక్ట్ అవ్వవు.